మీరు ఏం చేస్తారు మేడం? ఎవరైనా ఏం చేస్తారండి? ఇలా ఫైర్ అయితే మీరు ఏం చేస్తారు? కాదు, ముందు భయపడి పారిపోయి బయటకు వస్తారు, అవునా? మేమైతే ఏం చేస్తాం? మీకు ఆ భయం పోయేదానికి చూడండి, ఇది ఒక ఫింగర్ అండి, అవునా? దీంతో ఆపొచ్చా? ఆపాడా సార్? ఆపేసాడా? ఆపిన క్లోజ్ చేశాడు. ఇప్పుడు సిలిండర్ దగ్గర ఫైర్ అవుతుందండి. మీరు గమనించారో లేదు, మన రెగ్యులేటర్ నాబ్ ఇక్కడ ఉంటే, హోల్ ఉంటే ఒక 5 ఇంచెస్ డిస్టెన్స్లో ఫైర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనకి ఆక్సిజన్ ఎక్కడైతే దాన్ని తీసుకోగలుగుతుందో అక్కడి నుంచే ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమో చేస్తున్నామంటే ఆక్సిజన్ని పుట్ ఆఫ్ చేస్తాం. ఆక్సిజన్ని ఫైర్కి అందకుండా చేస్తే ఆటోమేటిక్ ఫైర్ ఆగిపోతుందండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫైర్ విండో అంటే ఫ్లేమ్స్ ఎటువే అవుతున్నాయి చూసి దానికి ఆపోజిట్ వర్షన్లో మనం రావాలండి. చూడండి, అలా వేసే సింపుల్గా అయిపోయింది. కానీ వెంటనే తీయకూడదు. గ్యాప్ ఉంటే ఏమైందంటే ఆక్సిజన్ సప్లై మళ్ళీ ఫ్లేమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తీసేటప్పుడు కూడా మనం ఎలా సింపుల్గా మీకు అవగాహన కలిగి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గర నుంచి స్టవ్కి పైపు కలెక్షన్ ఉంటుంది కదా, ఆ కలెక్షన్ ఉన్నప్పుడు మీరు బయట పెట్టినా ఏం పెట్టినా మనం ఎలా చేయగలము, మీరు అది ఎందుకు చెప్పట్లేదని అడిగారు. మీరు ఎవరన్నా ఇంతసేపు అడుగుతారేమో, ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వెయిట్ చేస్తున్నాం. కానీ ఆంటీ అడిగింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాం. ఫైర్ అయితే ఎందుకు భయం వస్తుంది అంటే ఫస్ట్ ఫైర్ అయ్యేటప్పుడు అది ఎక్కడ పేలుతుందో అనే భయమే ఉంటుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే సిలిండర్లో నుంచి గ్యాస్ బయటికి వచ్చి ఫైర్ అయినంతసేపు సిలిండర్కి ఏమి కాదండి. ఇప్పుడు చిన్న లాజిక్, సిలిండర్లో ఉన్న గ్యాసు పైపు ద్వారా స్టవ్కి వెళ్తుందా లేదా? మరి స్టవ్కి వెళ్ళిన తర్వాత స్టవ్లో ఉన్న బర్నర్ దగ్గర మనకి ఫైర్ అవుతుంది అంటే అప్పుడు సిలిండర్ ఏమన్నా బ్లాస్ట్ అవుతుందా? ఎందుకు అవ్వట్లేదు అంటే సిలిండర్లో ఉన్నటువంటి గ్యాసు పైపు నుంచి సప్లై అయ్యి బర్నర్ దగ్గర ఫైర్ అవుతూ ఉంది. అయితే ఎప్పుడైతే సిలిండర్ సరౌండింగ్స్ వేడి చెత్త చెదాలు ఉండి ఆ సిలిండర్ బయట సైడ్ హీట్ జనరేట్ అయినప్పుడు మాత్రమే సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది. అదొక ఆప్షన్ అండి. సెకండ్, బ్లాంకెట్ తడుపుకొని ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి ఆ పైప్ మీద వేయాలండి. సెకండ్, ఎటువంటి పిండి అయినా లేదా శాండ్ ఇసుక దొరికితే ఇసుక తీసుకొచ్చి దాని మీద అలానే పోయాలండి. ఏం చేసినా మనము ఆక్సిజన్ అందకుండా చేస్తే అక్కడ ఏమి కాదు. అదే సార్, పైప్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? బ్లాంకెట్ ఉంది కదా, బ్లాంకెట్ తీసుకొని బలంగా కొట్టడము లేదా అది కడిగి తీసుకొచ్చి ఆ పైప్ మీద వేసేయాలి. ఏమి కాదు. అది సిలిండర్ ఎప్పుడు పేలండి. సిలిండర్ చుట్టూ వేడి క్రియేటివ్ అయితే లోపలున్న ఆ ద్రవ రూపంలో ఉన్న ఎల్పిజి ఏదైతే ఉందో